దేవుని బిడ్డలారా, ఈ సండేకి ఒక ప్రత్యేకత ఏమిటంటే ప్రపంచమంతా మదర్స్ డేగా మరి జ్ఞాపకము చేసుకుంటూ దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు. ఎంతమంది తెలుసు ఈరోజు మదర్స్ డే అని? చేతండి, ఎంతమంది తెలుసు? వెరీ గుడ్, మంచిది. దేవుని బిడ్డలారా, 17వ శతాబ్దంలో ఈ సాంప్రదాయం ఇంగ్లాండ్ దేశంలో ప్రారంభించబడింది. తర్వాత 19వ శతాబ్దం అంటే 1900 సంవత్సరంలో ప్రారంభ దినాల్లో దేవుని బిడ్డలారా, అన్నా మేరీ జెర్విన్ అనే ఒక సహోదరి అమెరికా దేశంలో ఈ మదర్స్ డేని మదర్స్ ఫ్రెండ్షిప్ డేగా ఆమె మొట్టమొదటిగా అమెరికా దేశంలో దాన్ని ప్రారంభించారు అని మరి చరిత్ర చెబుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఆమె దాన్ని ప్రారంభించి చక్కగా తల్లి యొక్క పాత్ర యొక్క గొప్పతనాన్ని గురించి చెబుతూ సన్మానించిన సందర్భాలు మరి 19వ శతాబ్దంలో ప్రారంభించబడి ఆమె ఆ రీతిగా నడిపిస్తూ ముందుకు వెళుతున్నటువంటి దినాల్లో 1911 నాటికి అమెరికా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల వారు దీనిని ప్రారంభించడం జరిగింది. దేవుని బిడ్డలారా, 1914లో ఆనాటి కాలంలో అమెరికా దేశం యొక్క ప్రెసిడెంట్ గారు దీన్ని మరి అఫీషియల్గా అనౌన్స్ చేయడం ప్రారంభించారు. అప్పటి నుండి ప్రపంచంలో అన్ని దేశాలు దీన్ని మరి ఆచరిస్తూ తల్లులను సన్మానిస్తూ తల్లిని చక్కగా గౌరవిస్తున్నటువంటి విధానం ప్రపంచంలో మనకి కనబడుతూ ఉంది. ఆ రీతిగా మనము అందరితో పాటు ఈరోజు మనం కూడా చక్కగా హ్యాపీ మదర్స్ డే అని మనం అనుకుంటూ దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నాము. దేవుని బిడ్డలారా, నిజంగా మానవ జీవితంలో మనం ఆలోచన చేసినప్పుడు తల్లి పాత్ర ఎంత శ్రేష్టమైనదో, తల్లి పాత్ర ఎంత గొప్పదో. స్త్రీకి అనేక పాత్రలు ఉన్నాయి కదా, స్త్రీకి అనేక పాత్రలు ఉన్నాయి. భార్య పాత్ర ఉంది, చెల్లి పాత్ర ఉంది, అక్క పాత్ర ఉంది, వదిన పాత్ర, ఇలా చెప్పుకుంటే అనేక పాత్రలు స్త్రీలో కనబడతాయి, పురుషుల్లోనే కనబడతాయి. కానీ అన్నిటికంటే భిన్నమైనటువంటి పాత్ర తల్లి పాత్ర. తల్లి పాత్రను గురించి బైబిలు ఏమని మాట్లాడుతూ ఉందో, తల్లి పాత్ర ఎంత మహోన్నతమైనదో కొన్ని విషయాలు మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా సామెతల గ్రంథములో ఒక అద్భుతమైన తల్లిని గురించి మనకి రికార్డు చేయబడింది. సామెతల గ్రంథం మనందరికీ తెలిసిన మాటలలో నుండి కొన్ని విషయాలు మీ ముందు ఉంచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. సామెతల గ్రంథము 31వ అధ్యాయం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము తీసారా, 26వ వచనంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, ఏమంటూ ఉన్నాడంటే, జ్ఞానము కలిగి తన నోరు తెరచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. ఒక తల్లి గురించి మరి అద్భుతమైన ఒక భార్య, ఒక తల్లి గురించి, ఒక మంచి భార్య ఎలాగా ఉండాలో రాజైన లెమూయేలు యొక్క తల్లి ఒక మంచి స్త్రీని గురించి మాట్లాడుతూ ఆమె ఎలాంటి తల్లి, ఆ తల్లి యొక్క గొప్పతనం ఎలాంటిది అంటే, ఒక తల్లట కృపగల ఉపదేశము బోధించేది. అంటే లా ఆఫ్ కైండ్నెస్ అని ఒక అద్భుతమైన విధానం, అనగా దయగలిగిన మాటలు. ఏ మాటలు మాట్లాడతారు తల్లి? ఎప్పుడు కూడా దయగలిగిన మాట. అంటే తల్లిలో ఎప్పుడు ఏం కనబడుతుంది అంటే దయ కనబడుతుంది. మనలో కనబడే లక్షణాలను బయట పెట్టేది ఏంటో చెప్పండి. మన లక్షణాలను బయట పెట్టేది ఏంటి? మన మంచోళ్ళము చెడ్డోళ్ళము, మనలను బయట పెట్టే ఆయుధం ఏంటి చెప్పాలి? ఎవరైనా చెప్పగలరా? నేను మంచోడినో చెడ్డోడినో ఎలా తెలుస్తుంది?
చెప్పగలరా ఎవరైనా? అలా చెప్పండి. ఎలా తెలుస్తుందా? ఎలా తెలుస్తుంది అంటే మాట వలన తెలుసుకోండి. నీ మాట మంచిదైతే ఊరు మంచిది. కాబట్టి తల్లి యొక్క స్థానము ఎలాంటిదో ఆమె మాట చెప్తుందట. ఆ తల్లి మంచిదో చెడ్డదో. అందుకని ఆమె ఏం మాట్లాడతారనుంది? దయగలిగిన మాత్రం. దయ అనే పదాన్ని మనం ఆలోచన చేసినప్పుడు దయ అందరిలోనే ఉంటుంది. ఉంటుందా? అందరిలోనూ ఉంటుంది. కానీ తల్లిలో ఉండే ఆ దయా గుణం చాలా గొప్పది అని లేఖనం చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, ఆ దయ ఎంత గొప్పది అని మనం ఆలోచన చేసినప్పుడు తల్లి ప్రేమను గురించి మనల్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు, తల్లి ఉన్నప్పుడు ఆ విలువ మనకు తెలియదు, కానీ తల్లి లేనప్పుడు ఆ విలువ మనకి అర్థమవుతుంది. దేవుని బిడ్డలారా, ఎంత గొప్పది తల్లి, ఎంత దయగలిగింది తల్లి అంటే దేవుని బిడ్డలారా, ఒక చిన్న ఉదాహరణకు, ఒకసారి కాలేజీలో ఒక గొడవ జరిగింది. ఇంటర్మీడియట్ చదువుతూ ఉన్నప్పుడు ఒక చిన్న గొడవ. సహజంగా కాలేజీలో ఎలాంటి గొడవలు జరుగుతాయి మీకు తెలుసు కదా. జరిగినప్పుడు అప్పుడు పసుపునేటి రామారావు గారని 1994వ సంవత్సరం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను నేను. చదువుతూ ఉన్నప్పుడు కాలేజీలో గొడవ జరిగితే మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి స్టేషన్లో పెట్టారు. ఎక్కడ పెట్టారు? స్టేషన్లో పెట్టారు. ఎందుకు? గొడవ జరిగింది కాబట్టి కదా. గొడవ జరిగింది. అప్పట్లో కొత్తగా ఒక సినిమా ఒకటి రిలీజ్ అయింది. ఏంటంటే శివ అనే సినిమా. మీకు ఐడియా ఉందా? దానికి ముందు కాలంలోనే అప్పుడు అందరి దగ్గర ఏముండేవంటే చైల్డ్లు ఉండేవి. అదో గొప్ప స్టైల్. అది అప్పట్లో చైన్ వేసి తిరగడం అనేది గొప్ప స్టైల్. సైకిల్ చైన్ పాత చైన్ తీసేసి దానికి చక్కగా బెల్ట్ టైపులో హుక్ పెట్టి ఒకటి పెట్టుకున్నాడు. మా బ్యాచ్లో ఒకటి పెట్టుకున్నాడు, మూర్తి అని మా ఫ్రెండ్ పెట్టుకున్నాడు. అది ఇచ్చి కొట్టలేదు, ఇలా తీసాడు అంతే. అది తీగానే అదిగో చైన్ ఇచ్చి కొట్టేస్తున్నాడు అనగానే పెద్ద గొడవ అయిపోయింది. నలుగురు తీసుకెళ్ళి లోపల వేసేసిన తర్వాత ఊరుకుంటారా? ఓ రౌండ్ వేస్తారు, అవరే కదా. కానీ మేము స్టూడెంట్స్ కదండి, గమ్మును మమ్మల్ని కొట్టలేదు. మీ తల్లిదండ్రులు పిలిపించండి అన్నారు. అనగానే అందరికి గుండెల్లో రైళ్ళు పరిగెడతా ఉన్నాయి. దేవుడారు. అప్పుడు మా అమ్మగారిని పిలిపించారు. మా అమ్మ వచ్చి అంది, నా కొడుకు ఏ తప్పు చేయలేదు. ఇలాంటివి మా అబ్బాయికి తెలియదండి. తప్పును కవర్ చేయడంలో తల్లి లాంటి ప్రేమ చెప్పలేదు ఎవరికి ఉండదు కదా. ఆ కొడుకు ఎంత పనికి మాలిన వాడైనా, ఆ కూతురు ఎంత అయోగ్యురాలు అయినా, ఆ తల్లికి తల తీసే పనులు ఆ పిల్లలు చేసిన ప్రేమ చూపించగలిగేది తల్లి మాత్రమే. తప్పును కప్పుపుచ్చడములో, తప్పును దాయడములో తల్లి పాత్ర చాలా గొప్పది అని లేఖనము చెబుతా ఉంది. దేవుడు అందుకనే ప్రభు అంటాడు, యెరూషలేమా యెరూషలేమా, కోడి తన పిల్లలను రెక్కల కింద దాచినట్లు నేను మిమ్మలను దాచాను. ప్రతి తప్పిదాన్ని దాచగలిగింది ఎవరు తెలుసా? తల్లే. భార్య మళ్ళీ బయటెడుతుంది. భార్య మాత్రం తప్పులను బయటెడుతుంది. అవసరమైతే పబ్లిక్లో చెబుతుంది. చెల్లి కూడా అంతే, అక్క కూడా అంతే, వదినైనా అంతే. తల్లి తర్వాత స్త్రీలో ఏ పాత్ర పలిచినా ఖచ్చితంగా మనను బయటెట్టి కమ్ముకేసేది. కానీ తల్లి మాత్రమే మన తప్పులను భరించేది, మన తప్పులను దాచేది. తప్పును దాచి ప్రేమించేది ఎవరు అంటే తల్లి. ఎంత తప్పు చేసినా తల్లి ప్రేమలో మార్పు రాదు. దేవుని బిడ్డలారా, తప్పు చేసినప్పుడు భార్య ప్రేమలో మార్పు వస్తుంది, స్నేహితురాలు ప్రేమలో మార్పు వస్తుంది, అక్క ప్రేమలో మార్పు వస్తుంది, చెల్లి ప్రేమలో మార్పు వస్తుంది. స్త్రీలో ఎన్ని రకాల క్యారెక్టర్స్ ఉన్నాయో అన్ని రకాల క్యారెక్టర్స్లో మార్పు రావచ్చు, కానీ తల్లి ప్రేమలో మాత్రము మార్పు రాదు. అంత గొప్ప ప్రేమ కలిగినది
తల్లి అని లేఖనం చెబుతుంది. ఆమెట దయగలిగిన మాటలు. బాబు, మా అబ్బాయి ఏ తప్పు చేయలేదు. ఆయన అన్నాడు, ఎస్సీ గారు, ఇదేటమ్మా నువ్వు పాస్టమ్ గారు అంటున్నావు, మీ అబ్బాయి ఏమో కర్రలిచ్చుకుని పెద్ద హీరోలాగా తయారైపోయాడు అంటే, అబ్బాయి మా అబ్బాయి అలాంటి కాదండి, ఎప్పుడు అలాంటి పనులు చేయండి. అసలు అడుగు తీసి బయట అట్టండి. మా అమ్మగారు మాట్లాడుతుంటే ఆ ఎస్సీకి మత్తోయి నా ఎంక చూస్తున్నాడు, ఇది ఎంత అమ్మాయి కూడా. ఎంత గొప్ప ప్రేమ, తల్లి ప్రేమ దేవునిలా. తప్పును దాసి ప్రేమించగలిగింది తల్లి మాత్రమే. తప్పును సరిచేయగలిగింది కూడా తల్లి మాత్రమే. ఈ ప్రపంచంలో ఆ తల్లి యొక్క విలువను ఒకవేళ మనం గ్రహించలేకపోతే, తల్లి ప్రేమను మనము అర్థం చేసుకోలేకపోతే, మన జీవితంలో వెనక్కి వెళితే ఆ తల్లి ఎంత గొప్పదో మనకి అర్థమవుతుంది. తల్లి ప్రేమ ఎంత గొప్పదో మనకి అర్థమవుతుంది. ఆ తల్లి ప్రేమలో ఏముంటుంది అని చెప్తుందంటే లేఖనం, దయగలిగిన మాటలు మాట్లాడుతుంది అమ్మా. మన పట్ల ఎప్పుడు దయగలిగిన మాటలే మాట్లాడుతుంది. ఎన్ని తప్పులు చేసినా కదా, ఎంత అల్లరి చేసినా ఓర్చుకునే తత్వం ఎవరికి ఉంటుంది అంటే కేవలము తల్లికి మాత్రమే ఉంటుంది. దేవుని బిడ్డలారా, అంత గొప్ప మనస్సును దేవుడు తల్లిలో పెట్టాడు అని లేఖనం చెబుతుంది. తల్లి ఎప్పుడు దయగలిగిన మాటలే. నా బిడ్డల విషయంలో సహజంగా పిల్లలను దండించే విషయంలో కానీ, పిల్లలను సరిచేసే విషయంలో కానీ తల్లి ఎప్పుడు కూడా దయగలిగిన మాటలే మాట్లాడుతుందని లేఖనం చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, తల్లి మాట ఎంత దయగలిగిందో. దేవుడు తన గురించి తాను మాట్లాడుతూ, దేవుని యొక్క తత్వం, ఆయన పురుషుడు కాదు, స్త్రీ కాదు. ఆయన ఎవరు అంటే, దేవుడు ఎవరు? ఆత్మ. దేవుడు ఎవరు చెప్పండి? ఆత్మ. ఆయన కొన్ని సందర్భాల్లో స్త్రీగా కూడా ఆయన మాట్లాడుకున్నాడు. ఏమన్నాడంటే, ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మలను తల్లిలాగా ఆదరించే దేవుడు. ఒక తల్లి తప్పు చేసిన కొడుకును, తప్పు చేసిన కూతురును ఎలాగ సమర్థించి ఆ బిడ్డ పట్ల దయగలిగిన మాటలు మాట్లాడుతుందో, అలాంటి ప్రేమ కలిగిన వాడు దేవాది దేవుడు అని లేఖనం చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, నిజంగా అలాంటి తల్లిని కలిగి ఉన్న మనము ఎంత గొప్పవారమో, ఎంత అదృష్టవంతులమో మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఇంకా మనం ముందుకు వెళితే తల్లి యొక్క గొప్పతనాన్ని గురించి 2-3 విషయాలు త్వరగా నేను మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నా. అదే సామెతల గ్రంథము 31వ అధ్యాయంలోనే మరొక మాట కనబడుతుంది. 28వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఇక్కడ రాయబడింది. ఏమన్నాడో తెలుసా? చూద్దాం ఆ మాట. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు ఏమంటారట? ధన్యురాలందురు. ధన్యురాలు. తల్లి ఎవరు అంటే ధన్యురాలు. ధన్యురాలు అనగా దీవించబడిన స్త్రీ. ధన్యత. ధన్యత అనే పదం ఇంగ్లీష్లో బ్లెస్డ్ అని వాడాడు, కానీ గ్రీకులో మెకోరియస్ అనే బహుశ్రేష్టమైన పదం వాడబడింది. దేవుని బిడ్డలారా, ఈ ధన్యతను గురించి ప్రకటన గ్రంథంలో ఎక్కువగా మనకు కనబడతాం కదా. ప్రకటన గ్రంథంలో ధన్యత అనే పదం చాలా ఎక్కువ కనబడతా ఉంటుంది. దాని అర్థం ఏమిటి అంటే, ఆ ధన్యత అనే మాటకి అర్థం ఏమిటంటే అసాధారణమైన దీవెన. సుప్రీంలీ బ్లెస్డ్ అనే పదం దానికి వాడబడింది. అసాధారణమైన దీవెన అంటే మీరు గమనిస్తే ఆ దీవెన ఈ లోకంలో మరొకరికి ఉండదు. ధన్యురాలుగా తల్లి మాత్రమే ఆ ధన్యతను పొందుకుంటుంది. ఎందుకంటే తల్లి యొక్క భక్తి జీవితము, తల్లి యొక్క ప్రార్థనా జీవితము ఎవరికి వస్తుంది అంటే ఆ బిడ్డలకు వస్తుంది. తల్లి గురించి మాట్లాడుతూ, తిమోతిని గురించి మాట్లాడుతూ పౌలు అన్నాడు, ఈ విశ్వాసం నీకు ఎలా వచ్చిందో తెలుసా? ఈ భక్తి నీకు ఎలా వచ్చిందో తెలుసా? మీ అమ్మమ్మను బట్టి ఈ భక్తి నీకు వచ్చింది, నీ తల్లిని బట్టి ఈ విశ్వాసం నీకు వచ్చింది. పౌలు తిమోతి యొక్క తల్లిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె ఆశీర్వదించబడింది దేవునిలో. ఆ ఆశీర్వాదము తల్లి దగ్గర నుంచి ఎక్కడికి వచ్చింది? నీకు వచ్చింది. అంటే మీరు గమనించాలి, తల్లి ఆశీర్వాదము ఎవరికి వస్తుందో తెలుసా? బిడ్డలకు వస్తుంది. మళ్ళీ భార్య ఆశీర్వాదము భర్తకు
రాదు. చెల్లి ఆశీర్వాదము అన్నయ్యకి కానీ అక్కకి కానీ రాదు. అక్క ఆశీర్వాదము ఎవరికి రాదు. ఏ స్త్రీ ఆశీర్వాదము నీకు రాదు, కానీ తల్లి ఆశీర్వాదము నీకు వస్తుంది అని లేఖనము చెబుతా ఉంది. అంటే తల్లి ఎవరంటే ఆశీర్వాదమునకు మూలము. తల్లి ఎవరు చెప్పండి? ఆశీర్వాదమునకు మూలము, ఆశీర్వాదమునకు కారణం. గమనించాలి. తల్లి లేకపోతే మన జీవితంలో ఆశీర్వాదం ఉండదు. తల్లి ప్రేమ లేకపోతే మన జీవితంలో ఎప్పటికీ ఎదుగుదల ఉండదు. దేవుని బిడ్డలారా, తల్లి ఆశీర్వాదం ఎంత గొప్పదో బైబిల్ చరిత్రలో అద్భుతమైన విషయాలు అనేకము రాయబడ్డాయి. దేవుని బిడ్డలారా, తల్లి ఎప్పుడు ఎంత గొప్పగా ఆశీర్వాదిస్తుందో. అనేకులు కొడుకుల గురించి కూతుర్ని గురించి సూటుపోటు మాటలు అంటూ ఉన్నప్పుడు, నీ కొడుకు ఎందుకు పనికిరాడు, నీ కూతురు ఎందుకు పనికిరాదు, వాళ్ళ అయోగ్యులు, ఎన్నికలేని వారు, అబ్బాయి అనవసరం, వాళ్ళంత అల్లరి పిల్లలు ఎవరో లేరు అని అనేకులు పిల్లల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, పిల్లల గురించి అవమానపరుస్తూ ఉన్నప్పుడు, పిల్లల గురించి హేళన చేస్తూ ఉన్నప్పుడు ఆ తల్లి అంటది, లేదు ఖచ్చితంగా నా బిడ్డలను దేవుడు దీవిస్తాడు. ఒక దినాన నా బిడ్డలను దేవుడు గొప్పవారిగా చేస్తాడు. ఆశీర్వాద వచనమే తల్లి నోట్లో అంటే వస్తుంది. దేవుని బిడ్డలారా, తల్లి నోటిలో నుండి వచ్చే అద్భుతమైన మాట ఏమిటంటే ఆశీర్వాదము. నా బిడ్డలు దీవించబడతారు. ఈరోజు ఒకవేళ ఆశీర్వాదం లేకపోవచ్చు, ఈరోజు సమస్యలు ఉండవచ్చు, ఇబ్బందులు ఉండవచ్చు, కష్టాలు ఉండవచ్చు, వాటమి పాలు అవచ్చు, కానీ ఒక దినాన నా బిడ్డలను దేవుడు దీవిస్తాడు. ఆశీర్వాదానికి మూలం ఎవరు అంటే తల్లే. తల్లి యొక్క ఆశీర్వాదము ఆ తరాలకు వస్తాయని లేఖనము చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, అందుకనే ప్రవక్త అన్నాడు, రేయి మొదటి జామున నీవు లేచి నీ బిడ్డల కొరకు ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన? కన్నీటి ప్రార్థన. గమనించాలి దేవుని బిడ్డలారా, తల్లి యొక్క ఆశీర్వాదం ఎంత గొప్పదో ఆ ఆశీర్వాదము యొక్క వారసత్వం ఎవరికి వస్తుంది అంటే పిల్లలకు వచ్చును అని లేఖనము చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, కాబట్టి ఒక తల్లిగా మీ పాత్ర చాలా గొప్పది. ఒక తల్లిగా నీ స్థానము చాలా గొప్పది. నీలాగా ప్రేమించే తల్లి ప్రపంచంలో ఎవరూ లేరు. నీ బిడ్డల పట్ల నీవిచ్చే ఆశీర్వాదము, నీవిచ్చే దీవెన, నీవిచ్చే గొప్ప ప్రోత్సాహము ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు. బహుశా నీలాంటి తల్లి ప్రపంచంలో ఎవరు ఉండరు. దేవుని బిడ్డలారా, తల్లి ఎంత గొప్పది అని మనం ఆలోచన చేసినప్పుడు చరిత్రలో ఎన్నో అద్భుతమైన పాఠాలు మనకు కనబడతాయి. దేవుని బిడ్డలారా, చరిత్రలో ఎన్నో అద్భుతమైన విషయాలు మనకు కనబడతాయి. గొప్ప గొప్ప పరిస్థితులు మనకు కనబడతాయి. ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక స్నేహితుడు నాకు ఒక లింక్ పంపించాడు, ఒక చిన్న వీడియో చూశాను. అందులో తల్లికి 4 కొడుకులు. ఎంతమంది? 4 కూడా ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అనమాట. అంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు, కనీసం భోజనం కూడా తినలేరు. ఎందుకంటే వాళ్ళ యొక్క అవయవాలు సరిగ్గా వంకర్లుగా ఉంటాయి. ఇలా దేన్ని పట్టుకోలేరు. 4 కొడుకులు, 4 అలాంటి వాళ్ళే పుట్టారని ఆ భర్త విడిచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ పిల్లల వయసు ఎంత అంటే పెద్దోడు వయసు 40 సంవత్సరాలు. పెద్దోడు వయసు ఎంత? ఈ తల్లి వయసు ఎంత అంటే 62 సంవత్సరాలు. భర్త విడిచి వెళ్ళిపోయిన అంగవైకల్యం కలిగిన 4 కొడుకులను ఈమె కష్టపడి పెంచుతా ఉంది. పొద్దున్నే స్నానం చేస్తుంది, ఉదయం టిఫిన్ పెడుతుంది, ఆమె తినిపిస్తుంది, మధ్యాహ్నం సాయంకాలం తినిపిస్తూ ఉంటే ఆ యాంకర్ అడుగుతుంది, అమ్మ ఇంత ప్రేమ నీకు ఎలా వచ్చింది? ఇంత ప్రేమ నీకు ఎలా వచ్చింది? భర్తని అన్యాయం చేసి వెళ్ళిపోయాడు, భర్త మీద ఎప్పుడు నీకు కోపం రాలేదా? ఆ యాంకర్ అడుగుతూ ఉంటే ఆ తల్లి చెబుతా ఉంది, ఏమి నాకు గుర్తులేవు, కానీ నాకు ఇచ్చిన బిడ్డలను నాకు ఊపిరినంత వరకు వాళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకోవాలి. ఎంత ఆశీర్వాదము! తల్లి యొక్క ఆశీర్వాదము బిడ్డలకు ఎంత గొప్ప. నిజంగా తల్లే చనిపోతే ఆ 4 కుమారుల పరిస్థితి ఏంటి?
ఏమిటి ఏమిటి దేవుని పిల్లలు అంటే ఆన్సరు ఎక్కడ లేదు. ఆవిడ అంటా ఉందా యాంకర్, అమ్మకు వాళ్ళు చనిపోతే నీ బిడ్డలను ఖచ్చితంగా ఒక హోమ్లో మేము జాయిన్ చేస్తామని నీకు మాట ఇస్తున్నాం, ఇప్పుడే జాయిన్ చేస్తామంటే ఆ తల్లి అంటుంది, నేను బతికుండగా నా పిల్లలను ఏ హోమ్లో నేను జాయిన్ చేయను, నేను బతికుండగా నేను వాళ్ళనే పెంచుతాను. ఎంత గొప్ప ఆశీర్వాదం అండి తల్లి. ఒక తల్లిగా నీ పాత్ర ఎంత గొప్పదో తెలుసా? నిజంగా ఆ బిడ్డల కొరకు యాగమైన తల్లులు ఎందరో ఉన్నారు. బిడ్డల కొరకు తన శరీరాన్ని పాడు చేసుకున్న తల్లులు ఎందరో ఉన్నారు. వారి జీవితాలను పాడు చేసుకున్న తల్లులు ఎందరో ఉన్నారు. తల్లి మాతృత్వం చాలా గొప్పది అని లేఖనం చెబుతుంది. ఆమెట ధన్యురాలు, అనగా తన కుటుంబానికి తల్లే చెప్పండి ఆశీర్వాదము. తల్లి కళ్ళంట నీరు వస్తే ఆ బిడ్డలకు దీవెనకరము కాదు. దేవుని బిడ్డలు ఎందుకో తెలుసా? ఆశీర్వదించబడిన పాత్రలో ఉన్న తల్లి కన్నీరు కారిస్తే ఎంత మాత్రము ఆ కుటుంబానికి క్షేమకరము కాదు కాదు. లేఖనం మనకి చెబుతా ఉంది, చరిత్ర మనకి బోధిస్తూ ఉంది. ఆ తల్లి ప్రేమ అంత గొప్పది. నిందను మోయడానికి, అవమానాన్ని మోయడానికి, ప్రాణాన్ని త్యాగం చేయడానికి సిద్ధపడిన మరియను ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. అమ్మా, నేను వెళ్ళిపోతూ ఉన్నాను, కానీ నీకు కుమారుణ్ణి ఇచ్చి వెళ్ళిపోతూ ఉన్నాను. ఎందుకంటే నువ్వెవరో తెలుసా? ధన్యురాలివి. ఎవరామే? ధన్యురాలు. ఎంత అద్భుతమైన మాటలు లేఖనంలో మనకు కనబడతాయి. తల్లి ఎవరు అంటే ధన్యురాలు. తల్లి లాంటి దీవెన పొందిన స్త్రీ ప్రపంచంలో ఎవరు ఉండరు దేవుని బిడ్డలారా. తల్లిలో ఉన్న ఆశీర్వాదము ఈ ప్రపంచంలో ఎవరిలో ఉండదు. బిడ్డల కొరకు తన ప్రాణాన్ని కూడా ఇవ్వడానికి లెక్క చేయనటువంటి తత్వం ఎవరిలో ఉంటుందంటే తల్లిలోనే ఉంటుందని లేఖనం మనకి బోధిస్తూ ఉంది దేవుని బిడ్డలారా. కాబట్టి తల్లి ద సింబల్ ఆఫ్ బ్లెస్సింగ్, ఆశీర్వాదానికి గుర్తు. తల్లి ఎవరు అంటే దయగలిగిన, ద సింబల్ ఆఫ్ కైండ్నెస్. ఆమెలో ఉన్న దయ, ఆమెలో ఉన్న దాతృత్వం ఈ ప్రపంచంలో ఎవరిలో ఉండదు. తల్లి ప్రేమ అంత గొప్పది. కాబట్టి ఆమె గురించి మాట్లాడుతూ దయగలిగిన మాటలు మాట్లాడుతుందట. ఆమె ఎవరు అంటే ఆశీర్వాదానికి గుర్తు. ఈ ప్రపంచంలో నువ్వు ఆశీర్వదించబడ్డావా అంటే కారణము ఆశీర్వాదం అక్కడి నుంచి వచ్చింది, నీ తల్లిలో నుండి వచ్చింది. అక్కడి నుంచి వచ్చింది ఆశీర్వాదం, నీ తల్లిలో నుండి. ఈరోజు నేను కలిగిన ఈ పొజిషన్, మీరందరూ కలిగిన ఈ పొజిషన్ ఎలా వచ్చింది అంటే నీ తల్లి నీ కొరకు అనుకుని ఉంటుంది. ఏమనుకుంటా తెలుసా? ఖచ్చితంగా నా కుమార్తె ప్రయోజకురాలు అవుతుంది, నా కుమారుడు ప్రయోజకుడు అవుతాడు అని తల్లి తన మనస్సులో దేవునికి ఎన్నిసార్లు ప్రార్థన చేసిందో, ఎన్నిసార్లు నిద్రలేని రాత్రులు గడిపిందో. మన యొక్క భవిష్యత్తు కొరకు ఎంత గొప్పగా తన గురించి తాను ఆలోచన చేసిందో దేవుని బిడ్డ. తల్లి ప్రేమను గురించి బైబిల్లో ప్రేమను గురించి ఎన్నో గొప్ప మాటలు ఉన్నాయి దేవుని బిడ్డ. కొన్ని మాటలు కేవలం తల్లికి మాత్రమే సరిపోయే మాటలు. తల్లి ప్రేమ ఎంత గొప్పదో నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. తల్లి దయగలిగిన మాటలు మాట్లాడుతుంది. రెండవది ఆశీర్వాదానికి కారకురాలు తల్లి. మూడవది తల్లి ప్రేమను గురించి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకసారి చూద్దామా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. ప్రేమల గురించి మాట్లాడుతూ పౌలు అంటున్నాడు, అన్నిటినీ తాళుకొనును. అన్నిటినీ తాళుకొను అంటే అన్నిటినీ పుట్టినట్లో కప్పును. తల్లి ఏం చేస్తుందట? నిజమైన ప్రేమ ఏం చేస్తుంది చెప్పాలి? నిజమైన ప్రేమ చెప్పాలి. ప్రేమ దోషములను, వెరీ గుడ్, కప్పును. తల్లి ప్రేమల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కప్పేది, తప్పులను కప్పే ప్రేమ కేవలము తల్లి ప్రేమే.
బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా, పిల్లలు ఎన్ని రకాల చెడు పనులు చేసినా, బాధ కలిగించినా, అవమానం కలిగించినా, ఇబ్బంది కలిగించినా, పరువు తీసేసినా, పరువు తీసి ఆ పాక పీకి పందిని వేసిన ఆ తప్పులను కప్పే గొప్ప మనసు ఎవరిలో ఉందట? నిజమైన ప్రేమ. నిజమైన ప్రేమ ఏం చేస్తుంది? పాపములను, శాపములను, అన్యాయాన్ని, మోసాన్ని, అక్రమాన్ని, చెడుగును, దౌర్భాగ్య స్థితిని, ఎలాంటి పరిస్థితులు అన్నిటినీ కప్పును, తాళుకొను. ఎంత అద్భుతమైన మాట. మనం అనుకుంటాము చాలా గొప్పగా ఫీల్ అవుతాను, నేను కాబట్టి ఇలా చేశాను, నేను కాబట్టి అలా చేశానని. కానీ తల్లి నిన్ను కప్పుతా ఉంది. తల్లి ప్రేమ నన్ను కప్పుతా ఉంది. తల్లి ప్రేమ గొడుగులా నన్ను కాపాడుతూ ఉంది. తల్లి ప్రేమ లేకపోతే, తల్లి యొక్క ఆప్యాయత లేకపోతే ఈ ప్రపంచంలో అంతకంటే గొప్పవాడు, అంతకంటే దౌర్భాగ్య స్థితిలో ఉన్నవారు ఎవరు ఉండరేమో బహుశా. దేవుని బిడ్డలారా, నిజమైన ప్రేమట అన్నిటినీ తాళు అనగా కప్పును, అన్నిటినీ నమ్మును. అందరికంటే ఈ ప్రపంచంలో తల్లిని బాగా మోసం చేయొచ్చు ఎవరిని. ఎందుకంటే మనం ఏం చెప్పినా నమ్ముతుంది. మిగతా వాళ్ళు ఎవ్వరూ నమ్మరు. భార్య అసలు నమ్మదు, అక్క అసలు నమ్మదు, చెల్లి అసలు నమ్మదు, ఫ్రెండ్ అసలు నమ్మదు, వదిన గారు, మరదలు, ఈ ప్రపంచంలో ఏ క్యారెక్టర్ కూడా నమ్మదు. కానీ తల్లి మాత్రం నమ్ముతుంది, ఎన్ని అబద్ధాలు ఆడినా. నిజమైన ప్రేమ అన్నిటినీ నమ్మేదే. నిజమైన ప్రేమ అన్నిటినీ నమ్ముతుందట. ఆ నిజమైన ప్రేమ బహుశా తల్లిదే. ఆమె మాత్రమే మనల్ని నమ్ముతుంది. అమ్మా నేను అలా ఎరగదీసేస్తాను అని అన్నావు అనుకో, ఖచ్చితంగా నా కొడుకు అలాగా చేస్తాడేమో. భార్య అంటది, నువ్వేం చేస్తా అదలు నీ వల్ల అవదా. లేకపోతే స్నేహితుడు ఎవరైనా మనను అవమానపరుస్తాడేమో, కానీ తల్లి అంటది, నమ్ముతుంది, ఒరే నువ్వు ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తావు. బిడ్డల విషయంలో అన్నిటినీ నమ్మే గొప్ప ప్రేమ కలిగిన వ్యక్తి ఎవరు అంటే మాతృమూర్తి, తల్లి మాత్రమే. తల్లి నమ్మనట్లుగా ఈ ప్రపంచంలో ఎవ్వరూ మనల్ని నమ్మరట. నమ్మడమే కాదు, నిరీక్షిస్తుంది. నా బిడ్డ ఒక దినాన ప్రయోజకుడు అవుతాడు. ఈరోజు నా పిల్లలు చేతకాని వారు కావచ్చు, ఈరోజు నా పిల్లలు పడిపోవచ్చు, ఈరోజు నా పిల్లలు చెడిపోవచ్చు, ఈరోజు నా పిల్లలు సమాజంలో, సంఘములో ఎన్నికలేని వారు కావచ్చు. కానీ ఒక దినాన నా పిల్లలు ప్రయోజకులు అవుతారు. గొప్ప నిరీక్షణ, గొప్ప నిరీక్షణ. ఆ నిజమైన నిరీక్షణ, ఆ నిజమైన ప్రేమ కలిగిన తల్లిలోనే ఏముంటది? నిరీక్షణ. ఎంత అద్భుతమైన మాట పౌలు గారు రాస్తున్నాడు చూడండి. అన్నిటినీ నిరీక్షించను, అన్నిటినీ నిరీక్షించను. నా బిడ్డ ప్రయోజకుడు అవుతాడు, నా బిడ్డ గొప్పవాడు అవుతాడు, నా బిడ్డ నా కళ్ళను సాకారము చేస్తాడు, నా బిడ్డను నేను నమ్ముతా ఉన్నాను, నా బిడ్డ ప్రయోజకురాలు అవుతుంది. ఎంత గొప్ప నిరీక్షణ ఎవరిలో ఉంటుంది? ఎంత గొప్ప నిరీక్షణ, ఇంత గొప్ప నిరీక్షణ. మీరు అడగండి, నువ్వు నన్ను నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నాను అని అనొచ్చు, కానీ అది నిజమైన మాట కాదు. తల్లి మాత్రమే చెప్పగలదు, నా కుమారుడా, నా కుమార్తె, నేను నిన్ను నమ్ముతున్నాను, నీవు ప్రయోజకురాలు అవుతావు ఒక దినాన్న, ప్రయోజకుడు అవుతావు ఒక దినాన్న, నేను నిరీక్షిస్తూ ఉన్నాను. తల్లి నిరీక్షణ ఎంత గొప్పది, తల్లికున్న ఓపిక ఎంత గొప్పది, తల్లికున్న సహనం ఎంత గొప్పది, తల్లికున్నటువంటి మనస్సు ఎంత గొప్పదో మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, నిరీక్షించడమే కాదట, అన్నిటినీ ఓర్చుకునేది నిజమైన ప్రేమ. అన్నిటినీ ఓర్చుకునే ప్రేమ ఎవరిలో ఉంటుందంటే చెప్పండి, తల్లిలో మాత్రమే ఉంటుంది. మనల్ని ఎవరు భరించలేరు, మనల్ని ఎవరు ఓర్చుకోలేరు, మనల్ని ఎవరో సహించలేరు. కేవలం మనల్ని భరించేది తల్లి మాత్రమే, మనల్ని భరించేది తల్లి ప్రేమ మాత్రమే అని లేఖనం చెబుతా ఉంది. దేవుని బిడ్డలారా, అన్నిటినీ ఓర్చుకునే గొప్ప ప్రేమ ఎందులో ఉందంటే తల్లిలో ఉంది.
నిజమైన ప్రేమ గురించి పౌలు రాస్తూ ఉన్నాడు. 13వ అధ్యాయం అంతా చదివితే నిజమైన ప్రేమకు ఉండవలసిన గొప్ప లక్షణాలు అక్కడ రాశాడు. ఆ లక్షణాలు ఎవరిలో ఉంటాయి అని మనం చూస్తే కేవలం తల్లిలో మాత్రమే ఆ ఓర్పు కనబడుతుంది. దేవుని బిడ్డలారా, తల్లిలో మాత్రమే ఆ ఓర్పు కనబడుతుంది. తల్లిలో మాత్రమే ఆ నిరీక్షణ కనబడుతుంది. తల్లిలో మాత్రమే ఆ గొప్ప తనం కనబడుతుంది. ఈరోజు ఒకవేళ నా కొడుకు చెడిపోయాడేమో, రేపు ఖచ్చితంగా నా కొడుకు ప్రయోజకుడు అవుతాడు. ఎంత గొప్ప ప్రేమ దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప ప్రేమ, ఎంత దయగలిగిన ప్రేమ. కొన్ని సందర్భాల్లో కొన్ని అనుభవాలు మన జీవితంలో ఎంతో గొప్ప పాఠాన్ని నేర్పిస్తూ ఉంటాయి, అనుభవాన్ని నేర్పిస్తూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, 2013లో ఒకరోజు ఎక్కడి నుంచి వెళ్ళిపోయిన 3 నెలలు 6 నెలల తర్వాత ఒకరోజు పగలంతా అలాగే రూమ్లో ఉండి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను మనసులో. ఏమిటంటే, నిజంగా మా అమ్మ ఉంటే అంతా బాగుండు. ఎందుకంటే నాకు ఏది కావాలంటే అది నా కొరకు మా అమ్మ సిద్ధపాటు చేసేది. ఏది అడిగినా సరే అది అసాధ్యమా అనే మాట లేకుండా నా కొరకు సమస్తాన్ని సిద్ధపాటు చేసేది. బహుశా తల్లిలాగా ఎవరు ప్రేమించలేరేమో అని నేను అనుకుంటూ పగలే నిద్రపోయాను. దేవుని బిడ్డ, ఒక అద్భుతమైన కళ. ఆ కళలో నేను మంచం మీద పడుకుంటే కాళ్ళు దగ్గర మా అమ్మ నా కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఉంది. ఏడుస్తూ ప్రార్థన చేస్తుంది. ఏమని ప్రార్థన చేస్తుందంటే, తండ్రి, వీడిని నువ్వు నాకు చూపించావు కదా, ఇవి నాకు చూపించావు, గొప్ప సేవకుడు అవుతాడు అనుకున్నాను, తీసుకొచ్చాను, పెంచుతా ఉన్నాను, కానీ వీడు భ్రష్టుడైపోయాడు, ఆయన తాగుమోతాడు అయిపోయాడు. ప్రభువా, వీడిని నువ్వు మార్చవా నాయన, వీడు బ్రతికాక మారదా ప్రభువా, నా బిడ్డను నీవు జ్ఞాపకం చేసుకో. వెంటనే టక్కన నాకు మెలకు వచ్చింది. తర్వాత చూస్తే ఏం కనబడలేదు, కానీ నిజంగానే ఆ సన్నివేశం జరిగింది. దేవుని బిడ్డలారా, నేను ఇంటర్మీడియట్ చదివే దినాల్లో నా స్నేహితులు నేను కలిపి చక్కగా కొత్తగా అప్పుడు సహజంగా మనకి మందు అలవాటు అయినప్పుడు ముందు బీర్ అలవాటు చేస్తారు. ఏమండి, మా ఫ్రెండ్స్ అందరూ కలిపి బాటిల్ ఇచ్చారు, చక్కగా తాగేసి పడిపోయాను. పడిపోతే ఎక్కడంటే ఎండాకాలం సెలవుల్లో పడిపోతే, చేలో తాగేసి పడిపోతే వాళ్ళిద్దరూ నన్ను మోసుకొచ్చారు మా ఇంటి దగ్గరికి. ఎవరు లేరు, మా అమ్మ ఉంది ఇంట్లో. ఏ అమ్మ అంటే కళ్ళు తిరిగి అడిపోయారు అని చెప్పేసి వాళ్ళు పారిపోయారు. మా అమ్మగారు నెమ్మదిగా నన్ను మంచం మీద వేసింది. మంచం మీద వేసి, దేవుని బిడ్డలారా, నాకు మెలికి వచ్చి చూసే సమయానికి నా కాళ్ళ దగ్గర నా కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ ఉంది. ప్రభువా, నా కొడుకు భ్రష్టుడైపోతాడేమో, వాడిని మార్చవా నాయన. నా కొడుకు భ్రష్టుడైపోయాడు, తాగుమోతుడైపోయాడు, వీడికి ఏం తెలియదు, వీడిని ఇప్పుడు నేనేం అనలేను. ఎప్పుడైతే 94లో ఆమె కన్నీరు కార్చి ప్రార్థన చేసిందో, 2013లో అదే దర్శనాన్ని దేవుడు మళ్ళా నాకు జ్ఞాపకం చేశాడు. దేవుని పిల్లరా, ఎందుకు ఈ మాట నేను మీకు తెలియజేస్తున్నాను అంటే, తల్లి వారి మధ్య లేకపోయినా ఆమె ఆశీర్వాదం మనను ఎన్నడూ విడిచిపెట్టదు. ఆమె కోరికలను బహుశా అనుకుంటుంది, ఒక దినాన్ని నా కొడుకు ప్రయోజకుడు అవుతాడు. ఖచ్చితంగా ఆమె నిరీక్షణ, తల్లిలో ఉన్న ఓర్పు, తల్లిలో ఉన్న నిరీక్షణ, నా బిడ్డ ప్రయోజకుడు అవ్వాలి, నా కొడుకు ప్రయోజకుడు అవ్వాలి, నా కూతురు బహుగా దీవించబడాలని ఒక తల్లిగా నువ్వు ఏడుస్తూ ఉన్నావేమో, ఒక తల్లిగా నువ్వు బాధపడుతున్నావేమో. అయ్యో, నా బిడ్డలు చెడిపోయారే, నా బిడ్డలు ఎప్పుడు బాగుపడతారే అని నువ్వు అనుకుంటూ ఉన్నావేమో. ఈ భూమి మీద నువ్వు ఉన్నా లేకపోయినా నీ ఆశీర్వాదము ఖచ్చితంగా నీ బిడ్డలకు దేవుడు ఇస్తాడు. ఎందుకో తెలుసా, నిజమైన ప్రేమలో ఏముందంటే నిరీక్షణ ఉంటుందట. ఒకవేళ నేను వెళ్ళిపోయినా పర్లేదు, నా కొడుకును మాత్రం దేవుడు విడిచి పెట్టడు. కేవలం నిజమైన ప్రేమలో అలాంటి నిరీక్షణ ఉంటుందేమో, నిజమైన ప్రేమ అలా ఓర్చుకుంటుందేమో. నా బిడ్డలు గొప్పవారవుతారు. నా ప్రాణం ఉన్నా లేకపోయినా, ఈ భూమి మీద ఉన్నా లేకపోయినా, నా మనుగడ ఉన్నా లేకపోయినా,
ఒకవేళ నేను పేద స్థితిలో, దౌర్భాగ్య స్థితిలో, హీన స్థితిలో ఉన్నానేమో, నా బిడ్డలు మాత్రము ధనవంతులు అవుతారు, నా బిడ్డలు ప్రయోజకులు అవుతారని ఆ తల్లి నిరీక్షణ ఈరోజు నేను ఐశ్వర్యవంతుడిగా చేసింది. ఆ తల్లి ప్రార్థన ఈ దినాన్ని నిన్ను గొప్పదానిగా చేసిందనే సత్యాన్ని మనం మర్చిపోకూడదు. తల్లిని మనము నిర్లక్ష్యము చేయకూడదు. ఎంత గొప్ప నిజమైన ప్రేమ దేవుని బిడ్డలారా. తల్లి ప్రేమ ఎలాంటిది అంటే నిరీక్షణ కలిగి మనం ప్రేమిస్తుంది, ఓర్చుకుంటుంది. ఎప్పుడు దాకా అంటే ఆమె ప్రాణం పోయేంత వరకు మన ప్రతి తప్పును, మన ప్రతి బాధను ఓర్చుకునేది కేవలము తల్లి మాత్రమే. తల్లి ప్రేమ గురించి మనము మాట్లాడుతూ ఉంటే ద సింబల్ ఆఫ్ లవ్ అంటే ప్రేమ అనే దానికి, ప్రేమతత్వానికి గుర్తేమిటి అంటే మాతృ ప్రేమ. అందుకనే మాతృదేవో భవ అంటాము కదా. తల్లిని జ్ఞాపకం చేసుకుంటాము దేవుని బిడ్డ. ఆ తల్లి ప్రేమలోనే అలాంటి నిజాయితీ మనకి కనబడుతూ ఉంటుంది. ఇంకా జాగ్రత్తగా చదివితే నిజమైన ప్రేమ ఎలాంటిదో పౌలు గారు రాస్తూ చాలాసార్లు చదివాము. మరొక మాట నేను మీ ముందు ఉంచి ముగింపులోకి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. చూద్దామా? అదే 13వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం చదువుదాము. ఏమంటాడు తెలుసా? ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు. మొట్టమొదటిగా అంటాడు ప్రేమట దీర్ఘకాలము. ఎంత కాలమైన బిడ్డలను ఒక తల్లి మాత్రమే సహించగలదు. మన తప్పులను, మన పనులను, మన క్రియలను సహించేది ఎవరు అంటే తల్లి మాత్రమే. ఎంతకాలం అంటే ఎంత కాలమైనా మనను సహించేది తల్లి మాత్రమే. మనల్ని ఎవ్వరూ సహించలేరు, మనల్ని ఎవ్వరూ భరించలేరు, మనతో ఎవరు ఎక్కువ కాలం ప్రయాణము చేయలేరు, మనతో ఎవరు కూడా నిజమైన ప్రేమ ఎక్కువ కాలము పంచలేరు. కానీ దీర్ఘకాలము ప్రేమించే క్యారెక్టర్ ఈ ప్రపంచంలో ఏదైనా ఉంది అంటే అది తల్లి మాత్రమే. తల్లి తర్వాత దేవుని బిడ్డలారా, తల్లి తర్వాత ఈ ప్రపంచంలో ఎవరు కనబడరు. కానీ తల్లి కంటే గొప్పగా ప్రేమించే, దీర్ఘకాలము ప్రేమించే ప్రేమ ఎవరిది అంటే దేవుని ప్రేమ. పౌలు నిజమైన ప్రేమ నిర్వచనాన్ని చెబుతూ ఉన్నాడు. దీర్ఘకాలము సహించే ప్రేమ ఎవరు నీకు చూపిస్తూ ఉన్నారు? మన జీవితంలో ఎన్నో బంధాలు ఉన్నాయి, ఎన్నో బాంధవ్యాలు ఉన్నాయి, ఎన్నో రకాల విధానాలు ఉన్నాయి, ఎందరితో మనం సహవాసం కలిగి ఉన్నాము కదా. మన పట్ల దీర్ఘకాలము సహించే ప్రేమ ఎంతమందికి ఉంది? అలాగా స్నేహితులు ప్రేమించగలరా? బంధువులు ప్రేమించగలరా? కుటుంబీకులు ప్రేమించగలరా? నిజంగా అలాగా దీర్ఘకాలము ప్రేమించే స్నేహితులు నీకుంటే ఈ ప్రపంచంలో నీకంటే గొప్పలు ఎవరో లేరు. దీర్ఘకాలము నిన్ను ప్రేమించే ప్రేమ కలిగిన బంధువులు నీకుంటే ఈ ప్రపంచంలో నీకంటే గొప్పలు ఎవరో లేరు. దీర్ఘకాలము నిన్ను సహిస్తూ, నిన్ను భరిస్తూ నీ కుటుంబం ఉంటే ఈ ప్రపంచంలో నీకంటే గొప్పలు ఎవరు లేరు. నేను అడుగుతా ఉన్నాను, మన కుటుంబం మనను భరించగలదా? మన స్నేహితులు మనను భరించగలరా? మన బంధువులు మనను భరించగలరా? కేవలం మనల్ని భరించేది దేవుడు మాత్రమే, తల్లి మాత్రమే. నిజమైన ప్రేమకు నిర్వచనము తల్లి సహిస్తుంది. పిల్లలు పెద్దవాళ్ళై పెళ్ళైపోయిన తర్వాత కూడా వాళ్ళు స్థిరత్వం లేకపోతే ఆ భారాన్ని కూడా మోసేది తల్లి మాత్రమే. భార్య మోయదు, మళ్ళీ నాకెందుకు అంటది. పిల్లలు చనిపోతే ఆ భారాన్ని మోసేది తల్లి మాత్రమే. నేను చెబుతా ఉన్నాను దేవుని బిడ్డలారా, నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మళ్ళీ మనం ఆలోచన చేయాలి, మనల్ని మనం పరిశీలన చేయాలి. తల్లి దేనినైనా భరించేది తల్లి ప్రేమ మాత్రమే. దేవుని బిడ్డలారా, తల్లి ప్రేమ మాత్రమే. అలాంటి తల్లిని నువ్వు కలిగి ఉంటే ఈ ప్రపంచంలో నీకంటే గొప్పవాడు ఎవడో
లేడు. ఇంకా ఇంకా నీ జీవితంలో స్థిరం లేదు, అయినా నిన్ను భరిస్తుంది తల్లి ప్రేమ. చాలా మంది కుటుంబాల్లో పిల్లలు స్థిరంగా లేకపోయినా తల్లి ఆ భారాన్ని భరిస్తూ ఆ భారాన్ని ఓర్చుకుంటూ అనుకుంటుంది, నేను వెళ్ళిపోయే కన్నా నా బిడ్డలు స్థిరపడతారు కదా, పర్లేదులే, నేను ఉండగా నా బిడ్డల కోసం నేనేమైపోవాలి, యాగమైపోవాలి. అవయవాలు సరిగ్గా లేరని ఆ భర్త విడిచి వెళ్ళిపోతే, ఆ తల్లి కూడా ఏదో పక్కకు విడిచి వెళ్ళిపోతే ఆ బిడ్డల పరిస్థితి ఏంటి అంటే చస్తారు. అందులో డౌట్ ఏమీ లేదు, ఎవరో చూడరు. భర్త తండ్రి విడిచిపెట్టేసినట్టు ఆ నలుగురు పిల్లలను తల్లి కూడా విడిచిపెడితే ఎప్పుడో వాళ్ళు చచ్చిపోతురు. 40 సంవత్సరాలు ఇంకా బ్రతుకున్నారంటే వాళ్ళని ఓర్చుకుంటుంది ఏంటో తెలుసా, సహిస్తుంది ఏంటో తెలుసా, తల్లి ప్రేమ. తల్లి ప్రేమ సహిస్తూ ఉంది దేవుని బిడ్డలారా. తల్లి ప్రేమ మాత్రమే సహించగలదు మన లోపాలని, మన పాపాలని, మన బాధలను. అందుకనే నిజమైన ప్రేమ దీర్ఘకాలము సహించదు. అలాంటి తల్లి కలిగిన కుటుంబం ఎంత గొప్ప కుటుంబం అండి. అలాంటి తల్లి కలిగిన బిడ్డలు ఎంత అదృష్టవంతులు దేవుని బిడ్డలారా. ఎప్పుడైనా సరే నా లైఫ్లో డబ్బు కావాలి అనుకోగానే నాకు మొట్టమొదటిగా ఎవరు గుర్తొస్తారంటే మా అమ్మే గుర్తొచ్చింది. ఎందుకంటే డబ్బులు అనగానే టక్కనిచ్చే అద్భుతమైన ప్రేమ నా తల్లి ప్రేమ. నాకు ఎప్పుడు కావాలన్నా సరే, ఏం చేస్తున్నానో ఎప్పుడు అడగలా. ఆవిడ డబ్బులు ఇచ్చినప్పుడు ఏం చేస్తావు అనే ప్రశ్న ఎప్పుడు రాలేదు. అలాంటి అద్భుతమైన ప్రేమ కలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరు అంటే దేవుడు తర్వాత తల్లే. అందుకనే పౌలు అంటున్నాడు, ఇలాంటి ప్రేమ కలిగిన వారు ఎవరున్నారా అంటే లేఖనం చెబుతా ఉంది, అలాంటి ప్రేమ కలిగిన వారు ఎవరున్నారు అంటే తల్లి మాత్రమే. ఇంకా మనకు చదివితే మరొక మాట చదివి ముగింపులకు వెళ్ళిపోతాం. 5వ వచనంలో అంటాడు, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:5 అంటాడు, ప్రేమ అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపకడదు, అపకారము మనస్సులో ఉంచు. అపకారం, తల్లికి అపకారం తలపెట్టినా కానీ అది తల్లట మనస్సులో ఉంచుకొనదు. ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ దేవుడు. నేను కాలేజీకి వెళ్తున్నప్పుడు బాక్స్ సెట్ కాకుండా బాక్స్ పట్టుకెళ్ళకుండా వచ్చేసానండి. మా అమ్మగారు బాక్స్ పెట్టుకుని కాలేజీకి వచ్చేసింది. డైరెక్ట్గా వచ్చేస్తే అటెండర్ గబగబా నా క్లాసులోకి వచ్చి రాజన్ బాబు అనగానే ఎవరు వచ్చారని కంగారు బయటకు వస్తే మీ అమ్మగారు వచ్చింది. మా అమ్మగారిని చూడగానే నాకు కోపం వచ్చింది. ఎందుకు వచ్చావు నువ్వు కాలేజీకి, నువ్వు కాలేజీకి ఎందుకు వచ్చావని మా అమ్మ మీద నేను కోపడి రంకెలు వేస్తూ ఉంటే ప్రిన్సిపల్ గబగబా వచ్చేసి ఏం మాడతారా పని మళ్ళీ ఎంత ప్రేమ ఉంటే మీ అమ్మకి ఏరా చెట్టుకుని వస్తుంది పోతలకే అని తిట్టాడు దేవుడి పిల్ల. అంతమందిలో మా అమ్మను నేను అవమానపరిచినా కానీ అది మనసులో ఏమీ పెట్టుకోలేదు. ఎప్పుడు కూడా ఏ సందర్భంలో కూడా తర్వాత కాలంలో ఆమె బ్రతుకున్నంత కాలము ఒరే పండుగ టైంలో నన్ను అవమానపరిచావనే పదం ఎప్పుడు అన్న సందర్భాలు నా జీవితంలో లేవు దేవుని బిడ్డ. మన మాటలతో అవమానపరిచిన, మన శాస్త్రలతో అవమానపరిచిన, మనల్ని భరించగలిగేది కేవలం తల్లి మాత్రమే. మనల్ని భరించి మనం బాగుండాలని కోరుకునేది తల్లి మాత్రమే. మనల్ని ఎవరు భరించలేని ప్రపంచంలో ఎవరు మనల్ని భరించలేరు. మనం బాగుండాలని ఎవరు కోరుకోరు. ఎన్నిసార్లు పరికమాలను బూతులు తిట్టాను మా అమ్మని నేను. ఎప్పుడు నన్ను తిరిగి ఎప్పుడు తిట్టలేదు. నా కొడుకు బాగుండాలని మాత్రం నా తల్లి ప్రార్థించేది తప్ప నన్ను తిరిగి తిట్టిన సందర్భాలు ఎప్పుడు లేవు. బహుశా ఈ ప్రపంచంలో మన బాబును కోరుకున్నది తల్లి. ఒకవేళ నువ్వు కలిగి ఉంటే ఈ ప్రపంచంలో నీకంటే గొప్పవారు ఎవరునూ లేరు.